మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎడ్బిట్ తండా శివాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివలింగానికి పాదార్చనలు చేశారు. ముధోల్ మండలంలోని ఈ పవిత్ర క్షేత్రంలో వేకువజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని శివలింగానికి పాలు, పువ్వులు, బిల్వదళాలతో అభిషేకాలు చేశారు. ఆలయ పూజారి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలు ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో ముంచెత్తాయి. శాంతి శాంతి శాంతి. పూజారి వివరాల ప్రకారం దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని పంట పొలాల్లో ఒక పుట్టలో నాగుపాము ఉండేది. అదే సమయంలో అక్కడ శివలింగం వెలుగు చూసిందని తెలిపారు. తరువాత శివుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ స్థలంలో ఆలయం నిర్మించాలని సూచించడంతో గ్రామస్తుల సహకారంతో ఈ శివాలయం ఏర్పడింది. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా తాండవాసులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా కుబీర్ మండలం సోనారి గ్రామానికి చెందిన సాహెబ్రావు గారు ఆలయానికి గేటును విరాళంగా అందజేశారు. ఈ ఉదార విరాళం ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్నాథ్, తాండవాసులు, భక్తులు వచ్చారు. మేము వారికి హార్దిక స్వాగతం పలుకుతున్నాం. ఇది ఒక పెద్ద ఉత్సవంగా మారింది. అవును, అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మా ఎడ్బిట్ తాండా, మాది ముధోల్ మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్ మాది. ఇక్కడ మా విలేజ్లో శివాలయం అనేది లేకుండేది, కానీ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ శివాలయము, మేము మందిరం, అందరూ ఊరాళ్ళందరూ కలిసి మేము ఇక్కడ శివాలయం కట్టుకున్నాము. అయితే ఇది ఎలా అంటే, ఇతను వేరే ఊర్లో పనిచేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఆయన దేవుడు వచ్చేసి కళలో వచ్చేసి ఇలాగ నువ్వు చేస్తే కుదరని చెప్పేసి ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఒక పుట్ట ఉండడం, అందులోంచి పాము రావడము, వాళ్ళ ఇంట్లో పోయిస్తే ఇంట్లో పాము రావడము, ఇక్కడ అన్ని జరగడం వల్ల అన్ని కూడా చాలా మందికి చెప్పేసి వాళ్ళ కోరిక నెరవేరడము. అయితే మేము ఊరాళ్ళందరికీ ఇక్కడ ప్రతి శివరాత్రి మేము ఇక్కడ బండారు చేస్తున్నాము, ఊరందరూ కలిసి. తర్వాత మంచి దేవుడు ప్రశ్నమవుతున్నాడు. అయితే ఈయన మహారాజుగా, ఆయన పేరు రాఠోడ్ శంకర్ విద్యానాయక్. ఆయనకు 3 పిల్లలు. అయితే ఆయన పూజారిగా పనిచేస్తున్నాడు. మేము కూడా ఆయనకు సహకరిస్తున్నాము. అయితే మాకు ఈ దేవుడు ఏర్పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు. నా పేరు రేణుక, మా గ్రామం సోనారి, కుబీర్ మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్. గత 1 year క్రితం నాకు హెల్త్ బాగాలేకుండే, ఆరోగ్యం బాగాలేకుండే. సో ఇక్కడికి తెలిసిన వాళ్ళు ఇట్లా టెంపుల్ ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది అని చెప్తే వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాం. మేము చేసుకున్న ఒక వారం రోజులకే నాకు నా ఆరోగ్యం అనేది బాగా అయిపోయింది. సో అప్పటి నుంచి మేము ఇక్కడ దర్శనానికి వస్తున్నాం అన్నమాట. నేను శంకర్ స్వామి ఉన్నా. నేను అప్పటిసింది నేను వేరే ఊరిలో నేను కూలీ చేసేటోళ్ళు మనిషి నేను. అయితే అక్కడికి వచ్చి నాకు వచ్చింది అంటే దేవుడు వచ్చి నాకు సతాయించిండు. అయితే ఇక్కడ పుట్ట పూజ చేసినాం. ఓన్లీ పుట్ట పూజ చేసుడికి ఇంతగానో పెరిగింది. అందరికీ అనుభవం ఉన్నది, అందరికీ పరిచయం అవుతుంది, అందరికీ కోరుకున్న పనులు అవుతుంది. అవునా, మళ్ళీ ఏమున్నదంటే ఏమో విశేషాలు అయినా సరే, మన చేను గురించి కానీ, మన ఇల్లు గురించి కానీ, జాబ్ గురించి కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ, అక్క చెల్లెలు పెళ్లి కానీ, ఏమన్నా అన్ని విశేషాలకు ఇక్కడ సాయం అవుతుంది. నమస్కారం. ఓం నమః శివాయ. మనోరంజని తెలుగు టైమ్స్ కి స్వాగతం. ఇది మా ప్రత్యేక కథనం. ఈ రోజు మనం చర్చించే విషయం చాలా ముఖ్యమైనది మరియు ఆసక్తికరమైనది.